శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి సంబంధించి గురు తిరోగమనం నెలాఖరులో ప్రారంభమవుతుంది. ఈలోపు లగ్నాత్ ద్వితీయ స్థానం నందు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది యోగిస్తుంది. ఫైనాన్షియల్గా బాగుంటారు, అన్ని రకాలుగా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటారు. 6వ స్థానంలో ఉన్నటువంటి త్రిగ్రహ యోగం కాస్త చతుర్గ్రహ యోగంగా ఒక 3-4 రోజుల పాటు ఉన్నప్పటికీ ఆ సమయం నందు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, రైతులు చేతివృత్తులు చేసుకునే వారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి 6వ స్థానంలో సూర్యుడు అంటేనే డిసిప్లిన్కి ప్రతీతి. అలాగే బుధుడు వ్యాపారానికి. సో ఆల్రెడీ ఉన్న వ్యాపారం సక్సెస్ఫుల్గా రన్ చేయండి, కొత్త ప్రయోగాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ ప్రమోషన్స్ కోసం మీ ప్రయత్నాలు మీరు చేయండి, వస్తే ఓకే, లేకుంటే బాధపడకండి, ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అలాగే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు కానీ, ఆర్టిస్టులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ఎవరైనా చార్టెడ్ అకౌంటెన్సీలో ఉన్నవాళ్ళు కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు. ఇవన్నీ కూడా మనకు విశేషమైనటువంటి కొన్ని లాభిస్తే వెంటనే నష్టం చేస్తాయి. ఉదాహరణకు ఈరోజు మీకు ఒక 10,000 రూపాయలు వచ్చాయనుకోండి, మీరు సంపాదించిన సంపాదనలో భాగంగా 10,000 వస్తే రేపు లేదు నుండి 11,000 రూపాయలు ఖర్చు అవుతాయి. మీకు లోపల ఒక ధైర్యం ఏంటంటే ఇట్టే సంపాదిస్తా, కానీ డబ్బు సేవింగ్స్ అవ్వకుండా ఖర్చు అవుతుంది అన్నటువంటిది మీరు గుర్తుంచుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఉగాది వరకు ఒక పండు పండినట్టుగా విపరీత ధోరణితో, విశేషమైన విప్లవకారులతో, విశేషమైనటువంటి దేశంలో జరిగేటువంటి ఈ యొక్క ఏమంటుంది క్షామం అంటారు. క్షామం అంటే ఏంటంటే స్కేర్సిటీ అన్నమాట. అలాంటివి ఉద్యోగాల్లో కానీ, అలాగే పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు చాలా చిన్న ఉద్యోగాలు చేసే రోజులు వస్తాయి. ముందు డబ్బుని వేస్ట్ చేయకండి, అనవసరమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకోకండి. కన్సిస్టెంట్గా ఒక ఉద్యోగంలో ఉండండి, మీ టాలెంట్ ఇంకా ప్రూవ్ చేసుకునే వైపుకి అడుగులు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మిథున రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే దశమంలో ఉన్నటువంటి శని చండాల యోగం ఎప్పుడు యోగించదు. నవమంలో ఉన్న రాహు దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారికి సంబంధించి 5వ స్థానంలో శుక్రుడు ఉన్నంత వరకే లవ్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి కలిసి వస్తుంది. ఒకసారి కనుక మీరు 5వ స్థానంలో ఉన్న గురువు కనుక పని చేయడం అనేటువంటిది ఆపినా, డల్ అయిపోయినా, నల్ అయిపోయినా మీకు ఏమీ చేయలేనటువంటి సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయడం అంత మంచిది కాదు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం తెలుసుకోవాలనుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉంటే డీటెయిల్డ్గా మీరు జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మనం అసలు ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 మూళ్ళ 21. రాహుకేతువులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం లేదా ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు
ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్పలు, ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్‌దో, పేపర్‌దో కాదండి. ఆకువే డొప్పలుంటాయి. దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటది. నెయ్యితో చేసినటువంటి దీపం. దాన్ని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమః లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిళ్ళలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి. గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి. మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి, ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప కొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా, కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు. సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు. సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు. అదే సూర్యుడికి ఎడమ వైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి. ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి దీపం పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు కానీ కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి, కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరొద్దన్నారు?
మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్న చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మేము వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ అక్కడ కందులు ఉంటాయి, అక్కడ గోధుమలు ఉంటాయి, అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.